నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంచెం ఆలస్యం కావచ్చు, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని హెచ్చరిక. చంద్రబాబు నాయుడు ఓపిక ఆశ్చర్యపరుస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. జగన్ పాలనలో రాష్ట్రం అప్పులో కూరుకుపోయిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. పవన్ కళ్యాణ్ నిజమైన పోరాట యోధుడిని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తుందని, కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు. తప్పు చేసిన వాడు ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేడని, కొంచెం ఆలస్యమైన అవ్వచ్చు కానీ శిక్ష పడాల్సిందేనని ఆయన హెచ్చరించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తనను అరెస్టు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వస్తుంటే జగన్ విమానాన్ని క్యాన్సిల్ చేశారని తెలిపారు. విమానం లేకపోయినా పవన్ రోడ్డు మీద బైక్ పై వచ్చారని గుర్తు చేశారు. నందిగామలో పవన్ కళ్యాణ్ రాకుండా రోడ్డును మూసేస్తే రోడ్డు మీద పడుకున్నారని కొనియాడారు. పవన్ కళ్యాణ్ నిజమైన పోరాట యోధుడిని అభినందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఒక ఆశయం కోసం వచ్చారని స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలని, రాష్ట్రం పునర్నిర్మాణం కావాలని పవన్ కళ్యాణ్ కోరాడని గుర్తు చేశారు. 3 పార్టీలు ఎన్నికల సమయంలో ఎటువంటి గ్యాప్ లేకుండా పనిచేశారని అన్నారు. పురంధేశ్వరి పొత్తుకు అనేక విధాలుగా కృషి చేశారని వెల్లడించారు. కేంద్రంలో మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రాను కాపాడటం కష్టమయ్యేదని అన్నారు. వైసీపీ చేసిన అవకతవకలను చూసి మంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారని అన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేస్తారని మండిపడ్డారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా పనిచేశాం కాబట్టి ఇంత గెలుపు వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజలు మెచ్చుకునే విధంగా మన నడవడిక ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది అనేది ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తా ఉంది. 100 రోజుల పొరుపు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుట్లో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఎంత పట్టుదల ఉంటుందంటే, ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు. రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు. మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు. సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు. అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఈరోజు కూడా చూస్తున్నాను, రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు. 2014 నాకు బాగా జ్ఞాపకం. తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి, ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడూ మర్చిపోలేనది. నేను జైల్లో ఉన్నాను. జైలుకు వచ్చాడు. వచ్చినప్పుడు మాట్లాడాడు, చూశారు. అన్నీ ఆలోచించిన తర్వాత బయటెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు. మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు, నేను బీజేపీతో పొత్తుంది, వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు, కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది, బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేకి తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. క్రానలాజికల్ గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూసాం.
ఒకే ఆలోచన చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. ఒకే ఆబ్జెక్టివ్. సీట్ల విషయంలో కానీ, మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం. నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని, పురంధేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు. వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమయ్యేదో నాకు తెలియదు, కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేశారు. కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం. మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం. కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ, నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం. పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు, అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు, నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం. ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు, కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కేవలం 100 రోజుల్లోనే చాలా హామీలు నెరవేర్చామని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా వస్తే నన్ను చాలా ఇబ్బంది పెట్టారన్నారు. కూటమి నేతల సమిష్టి కృషితోనే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచామని తెలిపారు. చంద్రబాబు నాయుడుకు భయం లేదు, ఆయన్ని ఎన్ని అవమానాలకు గురి చేసినా అధైర్యపడలేదని కొనియాడారు. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని అన్నారు. ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచి చూపించామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు దర్శనికుడు, అనునిత్యం ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని అన్నారు. ఆయనకు ఉన్న జ్ఞానాన్ని, ఓపికను చూసి ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించారని వెల్లడించారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావు. ప్రస్తుతం 1వ తేదీనే అకౌంట్లోకి జీతం పడుతుందని గుర్తు చేశారు. అలాగే నిరుద్యోగమవుతున్న పంచాయతీలకు సీఎం 1452 కోట్లు ఇచ్చి జీవం పోస్తారని తెలిపారు. అన్నా క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులకు ఎంతో లాభం జరుగుతుందని తెలిపారు. ఎంతో మంది కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లను ఎలా మూసివేయాలనిపించిందని గత ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన కార్మికుల క్షుద్బుద్ధును సీఎం తీర్చారని కొనియాడారు. ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష, ఒక్క బలమైన నమ్మకం, చంద్రబాబు గారి నాయకత్వం, సమర్థత, ఈ దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన, ఆయన దిశానిర్దేశంతో, పురంధేశ్వరి గారి నాయకత్వంతో, తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను, వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. నాకు చాలాసార్లు అనిపించేది, ప్రతిసారి ఏం చెప్పాను, రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి, ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది, మీరు గెలవరు. ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు, మనతో పాటు పక్కన ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు మాట. అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే, అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం, కొడుతున్నాం, నెగిటివ్ థాటే ఉండకూడదు, 170కి 160 కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. ఈ 100 రోజుల్లో ఏమి చేశామని కీలకమైన చెప్తే, ఏమైతే చెప్పారో మెగా డిఎస్సీని మేము పెడతాం, భర్తీ చేస్తామంటే 16,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం. చాలాసార్లు పెన్షన్ గురించి మేము మాట్లాడుకుంటామంటే చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే, ఎలా సార్ పాసిబిలిటీ అంటే, కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి. అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే, మనం పెంచుదాం, నాకు ఒక అవగాహన ఉందని. అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన వ్యక్తికి అర్థమవుతుంది. మంచి మనసు ఉండొచ్చు, చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో, కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు
అది ఎవరి వల్ల కష్టం అవుతుంది. అలాంటిది ఆయన అద్భుతంగా 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకటే రోజున 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,400 కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం, చేతికి డబ్బులు ఇవ్వడం, దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చాయి, నెలకి జీతాలు వచ్చాయి కాదు, వాళ్ళు పీడిఎఫ్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసేవాళ్ళు. అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు అందుతున్నాయి. 1,674.47 లక్షల కోట్ల ధాన్యాన్ని కొనుగోలు, ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆయన ఆదుకున్నారు. స్థానిక సంస్థలకి, పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు. అధికారులు యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి, ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి ఒకసారి నేను తెలియజేసుకున్నాను, ఇట్లా డబ్బులు కొంచెం ఒక రోజు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన 1,452 కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి, నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు. 1,452 కోట్ల రూపాయలు ఇచ్చి పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్లు తెలుసు కానీ చూసేవాడిని, కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది ఉండదు. సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే ఆ పలహారం తింటాను. నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసారు నాకు అర్థం కాదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి 100 రోజులు చేసిన పనులను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి అన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఈ 100 రోజులు ఎంత మేరకు నెరవేర్చామో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమీక్షలో ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా మరింతగా తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి అన్నారు. ఒక పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధిని కావాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాలు ప్రజలకు గుర్తు చేస్తూ మనం ప్రజలకు ఏం చేస్తున్నామో తెలియజేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. గడిచిన 100 రోజులు ఆర్థిక శాఖ ఏ విధంగా బలోపేతం చేయాలో సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్రం కూడా రాష్ట్రానికి సహకరించడానికి అన్ని విధాలా ముందుకు వస్తుందని ఆమె స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిలో, అదేవిధంగా ధైర్యంతో ముందుకు వెళ్లేటువంటి నాయకత్వం జనసేనకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పార్టీ, అదేవిధంగా అంకిత భావంతో అవినీతికి తావు లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయగలదు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఈ 3 పార్టీలు కూటమిగా ముందుకొచ్చినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది. కనుక ఇవాళ మన యొక్క బాధ్యత ఏదైతే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నదో, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఒక ప్రజలకి గుర్తు చేస్తూనే రెండవ పక్కన మనం ప్రజలకి ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా మనం తీసుకువెళ్ళినప్పుడే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అని చెప్పి మనం గమనించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాను. ఈ 100 రోజుల కాలంలో మనం చూసాం, ఇంతవరకు కూడా ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా గాడిలో పెట్టాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి సత్య గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారు నవ్వుతూ మా పార్టీ మీటింగ్ లో చెప్పినటువంటి మాట, మా ఆఫీసర్స్ పేపర్స్ పట్టుకుని వస్తే నా దగ్గరికి
పలానా చోట్ల డబ్బులు ఉన్నాయండి, ఇవి మనం కట్టొచ్చు అని చెప్తారేమో అని చెప్పి నేను అనేక సందర్భాల్లో నమ్ముతాను. కానీ వారు నా ముందుకొచ్చి కూర్చున్న వెంటనే ఇక్కడ మనం అవుట్ స్టాండింగ్ ఉన్నాం, అక్కడ మనం అప్పులు చేశామని చెప్పి చెప్పడం తప్పించి ఎక్కడా కూడా మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాం అనేటువంటి విషయం ఎవరి దగ్గర నుండి కూడా మాకు వినపడటం లేదు అనేటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇవాళ కూడా మనం చూసాం, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, ఏ విధంగా డిజాస్టర్కి అని చెప్పి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో వాటిని సైతం కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ఇవాళ కూడా మనం మీడియాలో చూసాం. అయితే ఇవాళ పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకత్వం ఎన్డీఏ కూటమికి ఉంది. తప్పకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలదు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. అదేవిధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకొస్తున్నారు. పోలవరానికి సంబంధించి 12,500 కోట్లు ఇచ్చిన, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి 15,000 కోట్లు ఇప్పించడానికి ముందుకు వచ్చిన, రైల్వే జోన్ విషయం కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు తీసుకువెళ్తామని తెలిపారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడ్డారని అన్నారు. వైసీపీ నేతల చిల్లర రాజకీయాలు మానుకోవాలంటున్న హోంమంత్రి వంగలపూడి అనితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. యాక్షన్ ప్లాన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఏ అంశాలు ప్రధానంగా చర్చలోకి వచ్చాయో మనతో మాట్లాడటానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఉన్నారు. ఆయన అడుగు తెలుసు. మేడం చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి, అసలు ఏంటి? యాక్చువల్గా 100 రోజులు ఎన్డీఏ పరిపాలన పూర్తి చేసుకుని ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇది ఒక మంచి ప్రభుత్వం కింద ప్రజలందరూ కూడా గుర్తించటం, ఈ మంచి ప్రభుత్వానికి ఓటేసినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వటం, ఈ మంచి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండే పరిస్థితి కనిపించి ఇదే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలిసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ఇంప్లిమెంట్ చేస్తామన్న 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా మెగా డిఎస్సీ అనౌన్స్ చేయడం కానీ, అన్నా క్యాంటీన్ రీప్రెస్ చేయడం కానీ, అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం కానీ, పెన్షన్లు 4,000 రూపాయలు చేయడం కానీ, అది కూడా 1వ తారీఖు జీతాలు ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ, ఇలాంటి విషయాలు చూసుకుంటే సుమారుగా ఈ 100 రోజుల్లో ప్రజలకి గుర్తుండిపోయేటట్టుగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాదు, విపత్తులు వచ్చినా కూడా దాన్ని అంతే ధీటుగా ఎదుర్కొంటామన్న సంగతి కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రుజువు చేయడం కూడా జరిగింది. ఈ విషయంలోని ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఎవడైతే కాసుకుని కూర్చున్నాడో 140 ఎన్నో చేసేసాము, అది ఇచ్చారా ఇది ఇచ్చారా అని మాట్లాడేవాడు కూడా అన్నీ ఇస్తే ఈరోజు ఎందుకు 11 సీట్లకి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డిని? అటువంటి వ్యక్తి కూడా ఈరోజు బయటకు వచ్చి కుట్రలో కుతంత్రాలు చేస్తున్నాడు. ఆ కుట్రలో కుతంత్రాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న ఉద్దేశంతోనే అది కూడా ప్రజలకు చెప్పాలనిపిస్తుంది. 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? అంటే ప్రజల దృష్టికి వెళ్ళి అసలు ఆల్రెడీ 100 అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ అన్ని కూడా అంటే మేమేం చేశామన్నది చెప్పేది ప్రజలకు చెప్పాలి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. ఈరోజు ప్రజలందరూ కూడా ఇంకా ఏం కావాలనుకుంటున్నారో ఒక ఎజెండా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యేకి ఒక మాట చెప్పారు, మీ కాన్షియన్స్లో మీరు ఏం చేయగలరో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి 5 సంవత్సరాల్లో, దానికి ధీటుగా మనం పనిచేద్దామని చెప్పి దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. అందరం కలిసి పనిచేసుకునే విధంగా ఎన్డీఏ కూటమిలోని అందరు ఎమ్మెల్యేలు కలిసి పనిచేసుకునే విధంగా ముందుకెళ్లాలని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ నెల 20వ తేదీన కూడా ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మేము ఏమి అభివృద్ధి చేశాము ఖచ్చితంగా చేసి చూపించాలని చెప్పి కూడా, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు దిశానిర్దేశం చేశారని చెప్పి కూడా ఇక్కడ వంగలపూడి అనిత అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చేయలేని పనులు అదే విపత్కర పరిస్థితిలో చంద్రబాబు చేసి చూపించారని చెప్పి కూడా వంగలపూడి అనిత అయితే చెప్తారు. బురద రాజకీయాలు మానుకొని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల వద్దకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా ధీటుగా తీసుకెళ్లే ధైర్యం దమ్ము మాకుందని చెప్పి కూడా ఇక్కడ వంగలపూడి అనిత అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, సీకే గ్రాండ్ నుంచి. అత్యధిక టెక్నాలజీతో నాణ్యమైన ధరకి వినియోగదారుల కోసం టాటా కంపెనీ కార్వే ఎస్వీ కూపే కారును తీసుకురావడం అభినందనమని
మోడల్ డైరీ ఎండీ ఐశ్వర్య తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్లను ఆదరించాలని ఆమె కోరారు. వాహనాల తయారీలో దిగ్గజంగా పేరుగాంచిన టాటా మోటార్స్ వారు కార్వే ఎస్వీ కూపే నూతన కారును విజయవాడ నిడమానూరులోనున్న డీలర్ గారపాటి ఆటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో లాంఛనంగా విడుదల చేశారు. ఎండీ కేవీఎస్ ప్రకాష్ రావు, హైకోర్టు న్యాయవాది జీవి మాధవరాజ్, పిన్నమనేని సాయికృష్ణ, మోడల్ డైరీ ఎండీ ఐశ్వర్య, అతుల్ ఆటోస్ ఎండీ నీరజ్ చంద్ర, ఫైనాన్స్ కంపెనీల మేనేజర్లు సంయుక్తంగా కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో నాణ్యమైన ధరకే కారును వినియోగదారుల కోసం టాటా కంపెనీ కార్వే ఎస్వీ కూపే కారును తీసుకురావడం అభినందనీయమన్నారు. కార్వే ఎస్వీ కూపే కారు ఎలక్ట్రానిక్, పెట్రోల్, డీజిల్ వేరియంట్స్ లో ఉంటాయని, 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు తయారవుతాయని కంపెనీ తెలిపారు. ఈ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ లో తొలి డీజిల్ కారు ఇదేనని వారు తెలియజేశారు. ఈ కార్లు ఆధునిక హంగులతో అమర్చబడి ఉన్నాయని, ప్రతి ఒక్క వాహన ప్రేమికుడికి తప్పకుండా నచ్చుతుందని చెప్పారు. ఈ కారు ఆకర్షణీయమైన కలర్స్ లో ప్రారంభపు ధర 9.99 లక్షలు మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టాటా కంపెనీ ప్రతినిధులు, గారపాటి టాటా సీఈఓ కునిమిల్లి జాహ్నవి, వినియోగదారులు, ఫైనాన్షియల్స్ తదితరులు పాల్గొన్నారు. గారపాటి వెంచర్స్ వారు ఈరోజు టాటా కర్ న్యూ మోడల్ వెహికల్ లాంచ్ చేయడానికి నన్ను పిలిచారు. నేను హైకోర్టు అడ్వకేటు. ఫస్ట్ నుంచి కూడా నేను టాటా కస్టమర్. ఇక్కడ సేవలు కూడా బాగుండేయండి. సాటిస్ఫైడ్. ఈవీ కార్ కర్వ్, టాటా వారి కొత్త ఈవీ కార్ కర్వ్ని లాంచ్ చేశాము ఇక్కడ. ఈ కార్ చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది, చాలా మంచి ఇంటీరియర్స్తో, ఎంతో న్యూ టెక్నాలజీతో లాంచ్ అయింది. గారపాటి మోటార్స్ జాహ్నవి గారికి కంగ్రాచులేషన్స్. మనందరికీ తెలుసు గవర్నమెంట్ జీరో కార్బన్ ఎమిషన్ వైపున ముందడుగులేస్తుంది. సో టాటా గ్రూప్ కూడా, మన భారత్ కంపెనీ టాటా గ్రూప్ కూడా ఈ అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో కొత్త మోడల్స్తో కార్స్ని లాంచ్ చేస్తున్నారు. సో మనందరం యూత్ అందరికీ అర్జ్ చేస్తుంది ఏంటంటే ఈ టాటా కంపెనీ వారి ఈవీ కార్స్ని మనం ప్రమోట్ చేద్దాం. వీల్ ఆల్సో డూ ఆర్ బిట్ ఫర్ జీరో కార్బన్ ఎమిషన్స్ విజన్ ఆఫ్ 2047. వెంచర్స్ నిడమానూరు విజయవాడ బ్రాంచ్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా షోరూంలో టాటా కరు వెహికల్ని లాంచ్ చేశాము. ఈరోజు మా షోరూంలో టాటా కరు పెట్రోల్ వర్షన్ అండ్ టాటా కరు ఈవీ వర్షన్ కూడా లాంచ్ చేశాము. ఈరోజు ఈ సెగ్మెంట్లో మిడ్ ఎస్యూవీ సెగ్మెంట్లో భారత్ 5 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ ఉన్న వెహికల్ టాటా కరు మాత్రమే. ఈ సెగ్మెంట్లో ఇది స్పోర్టివ్ కూపే డిజైన్ టాటా కరు వచ్చేటప్పటికి. కరువులో వచ్చేటప్పటికి 12.3 ఇంచెస్ అర్బన్ హై క్వాలిటీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 9 JBL స్పీకర్స్తో వస్తుంది. దీంట్లో బూట్ స్పేస్ వచ్చేటప్పటికి 500 లీటర్స్ ఉంటుంది. ఎక్స్ట్రా కూడా 932 లీటర్స్ ఎక్స్ట్రా బూట్ స్పేస్ని కూడా మనము చూడొచ్చు ఈ వెహికల్లో, టాటా కరువులో. ఈ వెహికల్లో 6 లాంగ్వేజెస్లో వెహికల్ని మానిటర్ చేయగలిగిన వెహికల్ ఇది ఒక్కటే అనమాట. 6 లాంగ్వేజెస్లో మనం వాయిస్ కమాండ్ కానీ, సన్ రూఫ్ని కానీ మనం రివీల్ చేసుకోవచ్చు. టాటా కరువులో వచ్చేటప్పటికి 3 ఇంజన్స్ ఉన్నాయండి. రివర్ట్రాన్ విత్ టర్బో చార్జర్ విత్ 2 ఈవీ ఇంజన్స్ ఉన్నాయి. దీంట్లో 45 కిలోవాట్స్, 55 కిలోవాట్స్ ఉంటుంది. వెహికల్ అయితే సేఫ్టీ మెజర్మెంట్స్లో చూస్తే భారత్ 5 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ ఉన్న వెహికల్, ది బెస్ట్ వెహికల్. స్టార్ట్స్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇన్వాయిస్ ప్రైస్ 9 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారని గుడివాడ ఎమ్మెల్యే వెంకన్న రాము తెలిపారు. గత 5 సంవత్సరాలుగా గుడివాడను నిర్వీర్యం చేస్తారని ఆరోపించారు. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. వైసీపీ నేతల అబద్ధాన్ని కూడా వాళ్లు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడంలో స్పెషల్ క్లాస్ తీసుకున్నారంటున్న గుడివాడ ఎమ్మెల్యే వెంకన్న రాముతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. 100 రోజులు ఏం సాధించామనే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా భేటీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు ఏమి దిశానిర్దేశం చేశారో మనతో మాట్లాడటానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగల రాము ఉన్నారు. ఆయనకి తెలుసు సార్, చెప్పండి, ప్రధానంగా అసలు ఏ అంశాలు చర్చకు వచ్చాయి, అసలు ఏంటి? ఈరోజు ఈ 100 రోజుల్లో మేము సాధించిన ప్రగతి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు ప్రజలందరికీ కూడా అందరికీ తెలిసిందే ఎంత సాధించాము. ఎంత కష్టకాలంలో ఉన్నా కానీ పెన్షన్ల దగ్గర నుంచి మనకి మనం అనుకున్న పనులు చేయడంలో ముందున్నాను. అలాగే ఈలోపే వరదలు వచ్చినాయి.
వరదల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది కూడా మీరు అందరూ చూశారు. సో ఆయనే కాకుండా మేమంతా కూడా కష్టపడి ఎంత వర్క్ చేసామనేది చూసాం. ఈ 100 రోజుల ప్రగతి చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రజలు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మేము చేసిన పనుల మీద. తప్పకుండా ఇదే విషయాన్ని ప్రజలకు కూడా చెప్పాలని మేము నిశ్చయించుకున్నాం. సార్, గత 5 సంవత్సరాలుగా గుడివాడను నిర్వీర్యం చేశారు. మీరు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా మీరు క్లీన్ గుడివాడ అని కూడా ఒక కార్యక్రమం వినూత్నంగా చేపట్టి అక్కడ రోడ్స్ అన్ని కూడా క్లీన్ చేశారు. ఫ్యూచర్ లో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ అంటే 100 డేస్ యాక్షన్ ప్లాన్ గా ఏం చేయబోతున్నారు? గుడివాడ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఏంటి? గుడివాడలో కూడా బాబు గారి స్ఫూర్తితోటి చాలా విషయాలు చేసుకుంటూ వచ్చాము. అందులో ప్రధానంగా వాటర్ మనకి కాళహస్తి కాలనీకి 100 రోజుల్లో వాటర్ ఇవ్వాలనేది మా ప్లాన్ బేసిక్గా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎక్కడ లేని తంటాలు పడతా ఉన్నారు. సో ఇలాగే 100 రోజుల్లో మేము కూడా ప్లానింగ్ వేసుకుని గుడివాడ మొత్తం క్లీన్ చేయటం జరుగుతూ ఉంది. రకరకాలుగా మాకు సాధ్యమైనంత వరకు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఉన్న కొద్దిపాటి వనరులనే ఎలా యూటిలైజ్ చేయాలి అనే దాని మీద ఎక్కువగా వర్కౌట్ చేస్తాం. సార్, 100 డేస్ లో మీరు ఎన్నో పురోగతులు సాధించారు, కానీ అటు ప్రతిపక్షాల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏమీ చేయలేదు, వరదల్లో చంద్రబాబు జస్ట్ ఫోటోకి మాత్రమే పోజ్ ఇచ్చారని చెప్పి కూడా జగన్ ట్వీట్ చేశారు. గుడివాడలో కూడా బుడమేరు కాలు పొంగినప్పుడు, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ లో బోట్లు పోయిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ అవన్నీ వైసీపీ కుట్రగా ఈజీగా తెలుస్తుంది. కానీ బురద జల్లే ప్రయత్నంగా చంద్రబాబు మీద మంచి పేరు వస్తుందని చెప్పి కూడా ఒక బురద జల్లే ప్రయత్నం అయితే వైసీపీ నేతలు చేస్తున్నారు. ఎలా చూస్తారేంటి? అది హాస్యాస్పదంగా ఉండదు, ప్రజలు నవ్వుకుంటారు వాళ్ళు చెప్పేది ఏదైనా. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ అబద్ధమైనా కానీ నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, అబద్ధాన్ని కూడా వాళ్ళు నిజంగా ఫీల్ అవుతున్నట్టుగా చెప్పడం అనేది వైసీపీలో స్పెషల్ క్లాసులు తీసుకుని మరీ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి. దాంట్లో జగనే ఫస్ట్ తీసుకుని చేశాడు. ఎవరికి తెలియదండి, ఊరికే తిరిగినాడికి ఆయన తిరిగాడు చూసారా. చక్కగా ఏంటి పొలాలు చూడాలి అంటే రోడ్డు మీద టెంట్ వేసి టెంట్ కింద పరదాలు కలిసి రెడ్ కార్పెట్ వేసుకుని దిగిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారంటే అందుకంటే నవ్వుకోవాల్సిన విషయం అంతకంటే ఏముండదు. సో వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళని ప్రజలు మర్చిపోయారు. పొద్దాక వాళ్ళని తలుచుకుంటూ కూడా దండగా ఈరోజు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఇంకెలా పనిచేయచ్చు అనే దాని మీదే మా ప్రయత్నం అంతా. ఇక్కడ మనతో మాట్లాడడం వర్లా కుమార్ రాజా ఉన్నారు. సార్, చెప్పండి, అసలు ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారు ఏంటి? మా ప్రజలు ఇచ్చిన అద్భుతమైన మ్యాండేట్ ఇది, బాధ్యత మీద పెట్టారు. 100 రోజుల బాధ్యతని చాలా చక్కగా నిర్వహించాం. పెద్ద విపత్తుని ఎదుర్కొన్నాం, సునాయాసంగా ప్రాణాలను కాపాడుకోగలిగాం. అదే తర్వాత పంట నష్టాన్ని బేరీ చేసుకున్నాం. ఆస్తి నష్టానికి కూడా చరిత్రలో లేని విధంగా, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25,000 ఒక కుటుంబానికి గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వారికి ఇవ్వటం, వాణిజ్య పంటలకు అద్భుతంగా 35,000 వరకు ఇవ్వటం, ఇదంతా కూడా ఒక చరిత్ర. ఈ చరిత్రని తిరగరాసే విధంగా అద్భుతమైన పాలన ఉంది. 100 రోజుల్లో 100 అద్భుతమైన విషయాలను సాధించే విషయం, అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి కానీ, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ రద్దు కానీ, అదేవిధంగా ఆదుకునే విషయంలో, అదేవిధంగా పెన్షన్ విషయం ఒకేసారి 1000 రూపాయలు పెంచడం కానీ, ఇవన్నీ కూడా చేస్తూనే రాబోయే రోజుల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల మన్నలు చూరగొనే విధంగా పనిచేద్దాం తెలియజేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతో తాము యాక్షన్ ప్లాన్ కూడా చేస్తాము, 100 రోజుల్లో 100 అభివృద్ధి పనులు కూడా చేశాము. కానీ వైసీపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి కూడా ఇక్కడ గుడివాడ ఎమ్మెల్యే వెన్నిగల రాము అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, సీకే కన్వెన్షన్ నుంచి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గన్నవరం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థినులు కలిసి ప్లకార్డులతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ నినాదిస్తూ స్థానిక గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గన్నవరం సర్పంచ్ నిడమతి సౌజన్య, పంచాయతీ కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. ప్రగతికి సోపానం.
మా స్లోగా వెళ్ళండి, స్లోగా ఫాస్ట్ అవుతుంది. స్లోగా వెళ్ళడమ్మా. వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ప్యాకేజ్ రెండింటిని పెంచి అందరికీ అందించాలని సిపిఎం నేత సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ పై బాబురావు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారు. జరిగిన భారీ నష్టంతో పోల్చితే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఏమాత్రం చాలదని బాధితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ తో ఒక మంచం పరుపు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. వరద ముందస్తు హెచ్చరికలు చేసి ప్రజలను అప్రమత్తం చేసినా నష్టాన్ని నివారించే అవకాశం ఉండేదని బాబురావు తెలిపారు. ప్రతి కుటుంబానికి కనీసం 50,000 రూపాయలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దెబ్బతిన్న ఇళ్లను పూర్తిగా పునరుద్ధరించుకోవటానికి వీలుగా 5 లక్షల సహాయం అందించాలని అన్నారు. వరదలో మరణించిన ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని అన్నారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ సహాయం ఏమాత్రం కూడా సరిపోయే విధంగా లేదు. గతంలో ఎప్పుడు ఇంత భారీ నష్టం వరదల వలన జరగలేదు. ప్రత్యేకించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో బుడమేరుకు వచ్చిన వరదలతో పూర్తిగా సర్వస్వం కోల్పోయారు. కృష్ణానది వరదలతోనూ నష్టం జరిగింది. 10 రోజుల పాటు బుడమేరు ప్రాంతాల్లో ఇళ్లలో నీరు నిలిచిపోయినాయి. గవర్నమెంట్ 25,000, పై ఫ్లోర్లో వాళ్ళకి 10,000 అని చెప్తున్నారు. ఒక్కొక్క ఇంటిలో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అది ఒక మంచమా, పరుపా, టీవీనా, ఫ్రిడ్జా, కూలరా, లేదు వాషింగ్ మిషనా, బట్టలు, ఒకటి కాదు, సర్వస్వం కోల్పోయారు. కాబట్టి నష్టం యొక్క తీవ్రతని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ చాలదు. అందుకే ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు తగ్గకుండా ఆ పై నష్టాన్ని బట్టి ప్రభుత్వం పరిహారం అందించాలి. అంతేకాదు, మోటార్ వాహనం దెబ్బతింటే 3,000 అన్నారు. 3,000కి ఏ రిపేర్ వస్తుంది? 10,000 నుండి 25,000 దాకా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆటోలు దెబ్బతిన్నాయి. 10,000కి రిపేర్కి ఏ మూలకి రాదు, పూర్తిగా మునిగిపోయినాయి. కాబట్టి ఆ పరిహారాన్ని కూడా మోటార్ వాహనాలకు 10,000, ఆటోలకు 25,000 పెంచాలి. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఈ పరిహారం అందరికీ అందించాల్సిన అవసరం ఉంది. ఎన్యూమరేషన్లో ఉన్నటువంటి తేడాలున్నా సరిదేయాలి. అలాగే కొన్ని ఇళ్లు పడిపోయింది, కొన్ని ఇళ్లు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. వాటికి ప్రత్యేకించి ఇళ్ల నిర్మాణానికి పూర్తిగా కావాలంటే 5 లక్షలు అవసరం. పాక్షికంగా దెబ్బతింటే 2 లక్షలు. కేంద్ర ప్రభుత్వ సహకారం పొందండి, అటువంటివి ఇవ్వండి. ఇక వ్యాపారం అంటారా? చిన్న వ్యాపారం 25,000 అన్నారు. 25,000 ఏ మూలకు సరిపోతాయి? చిన్న వ్యాపారం కూడా 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాలి. ఇక మిగతా చిన్న పరిశ్రమలు, ఇతర వ్యాపారాలు లక్షల కోట్లాది రూపాయల నష్టం జరిగింది. దాన్ని ప్రభుత్వం వివిధ రూపాల్లో భర్తీ చేయాలి. ఈ వరదలు గత ప్రభుత్వం సక్రమైన చర్యలు తీసుకున్నా వరదల ముంపింది ఉండేది కాదు. ఈ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేస్తున్నా ఇంత నష్టం జరిగేది కాదు. కాబట్టి ప్రభుత్వాలే ఈ వరద ముంపుకి నైతిక బాధ్యత వహించాలి. ప్రజల కష్టం కోలుకోలేనటువంటిది. కనీసం కొంతలో కొంతైనా వాళ్ళు పూడ్చుకోవటానికి, పూర్తిగా చాలకపోయినా బతకడానికైనా అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం పెంచాలి. చాలా మంది స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయల సహాయాన్ని విరాళంగా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పటికే సుమారు 350 కోట్ల రూపాయల పైన వచ్చినాయి అంటున్నారు. అంటే దాతలు ఇచ్చిన డబ్బే ఉంది. కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. మరి దాని ఇంతవరకు ఇవ్వాల. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి, డబ్బు తీసుకొచ్చి పరిహారం పెంచండి, అందరికీ ఇవ్వండి. మరి బాధితులకి ప్రభుత్వాల బాధ్యత అది. ఇటువంటి కష్టకాలంలోనే ప్రభుత్వం ఆదుకోవాలి. గతం కంటే భారీ ప్యాకేజీ ప్రకటించామని కాదు, అసలు భారీ నష్టం జరిగింది. మీరిచ్చేది 5 లక్షల రూపాయలు ఇంట్లో నష్టం జరిగింది, మీరు ఇచ్చేది తక్కువే. కాబట్టి కనీసం ఈ పరిహారాలను అన్ని విధాలా పెంచాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ భోజన పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఈరోజు కండ్రికలోను, జక్కంపూడి కాలనీలోనూ జరుగుతూనే ఉంది. ఇప్పటికే 130,000 మందికి ఒకవైపున వాళ్ళ భోజనం అందించడం జరిగింది. అందుకే ఒకవైపున సేవ, ఇంకోవైపున ప్రభుత్వం మీద ఒత్తిడి, బాధితులకు ఆదుకోవడానికి సిపిఎం మా వంతు కృషి మేము కొనసాగిస్తూనే ఉంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంచెం ఆలస్యం కావచ్చు, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని హెచ్చరిక. చంద్రబాబు నాయుడు ఓపిక ఆశ్చర్యపరుస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. జగన్ పాలనలో రాష్ట్రం అప్పులో కూరుకుపోయిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.